అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 2 ఈరోజు దేవుని వాగ్దానము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ద్వితీయోపదేశకాండం 31:8. అప్పటి వరకు ఐగుప్తు నుండి యోర్దాను యువతల వరకు మోషే నాయకత్వంలో ప్రజలు నడిచారు. మొదటి తరం వారందరూ అరణ్యంలో రాలిపోయారు. రెండో తరంలో మిగిలిన ఇద్దరిలో ఒకడైన యెహోషువతో మోషే ఈ మాటలు చెప్తున్నాడు. యోర్దాను దాటితే కనాను దేశం వస్తుంది. అయితే మోషేను యోర్దాను దాటవద్దన్నాడు. కనానులో స్వాస్యం పొందాలంటే ఆ దేశంలో ఉన్న తిరుగుబాటు స్వభావం కలిగిన వారందరినీ దూరపరచాలి. కానీ ఇశ్రాయేలీయులకు ఆ సామర్థ్యం లేదు. ఖచ్చితంగా మోషే ఉండాలి. ఆ దినాలలో మోషే అంటే ప్రజలకు ఎక్కువ మక్కువ. మోషే అక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడు అంటున్న మాట, నీకు ముందుగా నేను వెళ్తాను, భయపడకుము అని అభయమిస్తున్నాడు. ప్రియ నేస్తమా, ఈ లోకంలో మనిషిని నమ్ముకుంటే ఏదో ఒక రోజున వారు విడిచిపెట్టవచ్చు. కానీ దేవునినే నమ్ముకొని ఆయననే నీ ముందర నడిపించినట్లయితే అన్ని విషయాలలో విజయం నీ సొంతం అవుతుంది. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.